ఇవాళ చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు నర్రా విజయ్ గారు, అలాగే మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దేవిప్రసాద్ గారు. అందరికీ నమస్కారం. ముందుగా దేవిప్రసాద్ గారు, ఉద్యమ నినాదాలనే ప్రభుత్వ విధానాలుగా మార్చి గత 10 ఏళ్ల కాలంలో తెలంగాణను ప్రగతి ప్రస్థానంలో నడిపించిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని నిన్న విచారణకు పిలిచారు. కాళేశ్వరం కమిషన్ ముందు ఆయన హాజరై తెలంగాణను ఏ విధంగా సస్యశ్యామలం చేశామో, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ రైతుల కళను ఏ విధంగా సాకారం చేశామో వివరించారు. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ పరిణామాన్ని, అలాగే ఈ కాంగ్రెస్ కావచ్చు బీజేపీ చేస్తున్న ఈ రాజకీయ కక్ష సాధింపులని? గుడ్ మార్నింగ్ రాజు గారు, వీక్షకులకు శుభోదయం. విజయ్ గారికి గుడ్ మార్నింగ్. అంటే రాజు గారు, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం అంటే తెలంగాణ ప్రాంతాన్ని, తెలంగాణ భాషని, తెలంగాణ విలువల్ని, తెలంగాణకు సంబంధించిన వనరుల్ని యథేచ్ఛగా దోపిడీ చేసి మొత్తంగా కూడా ఇక్కడ పరిపాలన చేసినటువంటి పాలకులందరూ కూడా తెలంగాణను ఎంత గోసబెట్టినరో తెలంగాణ ఉద్యమంలో మనం అందరం కూడా చూసాం. అందుకే తెలంగాణ రాష్ట్ర సాధన అనేటువంటిది స్వయం పాలన, ఆత్మగౌరవం, నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి అంశం మీద ఎంత ముఖ్యమో, అంటే జయశంకర్ గారు చెప్తారు, మనం భౌగోళిక తెలంగాణ రాష్ట్ర తెలంగాణ తెచ్చుకున్నామంటే కేవలం 10% మాత్రమే తెలంగాణ వచ్చింది, 90% తెలంగాణ కోసం ప్రయత్నం చేయాలి. అంటే కేసీఆర్ గారు 10% భౌగోళిక తెలంగాణ భారతదేశ చిత్రపటంలో ఆవిష్కరించి 90% తెలంగాణ కోసం ఆయన పడ్డ తపనలో ఒక ముఖ్యమైనటువంటి ఘట్టం కాళేశ్వరం. ఎందుకంటే నీటి కోసం తల్లాడిన తెలంగాణ, నీటి కోసం అసహజ మరణాలను చూసినటువంటి తెలంగాణ, 40 బోర్లేసిన ఒక చుక్క నీళ్లు రాని తెలంగాణ, ఈ తెలంగాణకు అవసరమైనటువంటి రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలని ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం కాళేశ్వర ప్రాజెక్ట్ నిర్మాణం. ఒక బౌలార్థ సాధక ప్రాజెక్టుగా తీసుకొచ్చి దాదాపుగా 33 జిల్లాల్లో దాదాపుగా 20 జిల్లాలకు పైగా కాళేశ్వరం నీటిని అందించాలని ఒక అద్భుతమైనటువంటి తపనతో కేసీఆర్ గారు ఈ నిర్ణయం తీసుకొని, ఒక విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకొని కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం చేశారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు నీటికి సంబంధించినటువంటి విషయాల్లో ఎప్పుడు కూడా సమైక్యాంధ్ర పాలనలో తెలంగాణకు నీళ్ళు ఇవ్వాలనేటువంటి సోయి కలగలేదు. అందుకే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును 15-16 టీఎంసీలకు నిర్మాణం చేస్తే దాన్ని 160 టీఎంసీలకు పెంచి గోదావరిలో ఉన్నటువంటి నీటి వాటాను సంపూర్ణంగా తెలంగాణ ప్రజలకు అందించాలని చేసినటువంటి ఒక గొప్ప కార్యక్రమం కాళేశ్వరం ప్రాజెక్టు. అటువంటి ప్రాజెక్టు ఫలితాలు చూసిన తర్వాత అనతి కాలంలోనే దాన్ని నిర్మాణం పూర్తి చేసుకొని 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి వివాదాలని పరిష్కరించుకొని నీటి లభ్యత లేని తుమ్మిడిహట్ట దగ్గర నిర్మాణం వద్దని సెంట్రల్ వాటర్ కమిషన్ తీసుకున్న నిర్ణయం మేరకి మేడిగడ్డకు మార్చి ఇవాళ ఇంత అద్భుతంగా తెలంగాణను సస్యశ్యామలం చేస్తే వాటిని అంటే తెలంగాణ ప్రజల గోసను తీర్చినందుకు నిన్న కాంగ్రెస్ పార్టీ కేసీఆర్కు నోటీస్ ఇచ్చిందని మొత్తం తెలంగాణ ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. అయినప్పటికీ కూడా కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం బురద జల్లుతున్నటువంటి పాలకులకి సరైనటువంటి సమాధానం చెప్పాలని వ్యవస్థల మీద విశ్వాసం ఉంచి నిన్న కేసీఆర్ గారు హాజరవడం అనేటువంటిది మొత్తం కోట్లాది ప్రజల్లో ఒక ఉద్విగ్నాన్ని, ఒక ఉత్సాహాన్ని, ఒక ఆవేదనను కూడా వెలుబుచ్చింది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మా కోసం నీళ్ళు ఇస్తే రైతుల కన్నీళ్లు, కోట్లాది మంది రైతుల కన్నీళ్లు తుడిచినటువంటి కేసీఆర్ను కమిషన్ ఎందుకు పిలుస్తుంది అనేటువంటి కన్నీరు చేసినటువంటి ప్రజలందరినీ కూడా నిన్న మనం వీధుల్లో చూసినాం. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ 2 కలిసి నాటకాలు ఏటీఎం అవుతుందని చెప్పి అమిత్ షా, మోదీ ఇద్దరు కూడా వచ్చి అనేక సందర్భం ఎనీ టైం మాట్లాడడం, ఎనీ టైం మనీ కాదు, పార్లమెంట్ ఎన్నికల ముందు మాట్లాడడం, అసెంబ్లీ ఎన్నికల ముందు మాట్లాడడం, టీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాల ముందు మాట్లాడడం, ఈ తప్పుడు మాటలు మాట్లాడి బీఆర్ఎస్ పార్టీని ఇక్కడ తుంచేయడానికి, ఇక్కడ దాన్ని నలిపేయడానికి ఒక కుట్రలో భాగంగా జరుగుతున్నటువంటి తతంగం తప్ప ఇలా ఏముంది? హరీష్ రావు గారు, మా కేసీఆర్ గారు, అనేక మంది కూడా చాలా స్పష్టంగా ఒక ఉదాహరణ కూడా చెప్పారు. మొన్న హరీష్ రావు గారు నిన్న కూడా పత్రికల్లో వచ్చి వ్యాప్కో సంస్థకి 677 లక్షల పేమెంట్ చేస్తే దాన్ని 677 కోట్లుగా చిత్రీకరించి ఇందులో 677 కోట్లలో అవినీతి జరిగిందని చెప్పి దాన్ని ఎండార్స్ చేసేటువంటి కేంద్ర మంత్రులు చూస్తే ఒక రకంగా సిగ్గేస్తుంది, ఒక రకంగా బాధేస్తుంది రాజు గారు. కాబట్టి ఇప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్ట్ని ప్రభుత్వ సొమ్ముతో నిర్మించబడ్డటువంటి ప్రాజెక్టు, కేసీఆర్ గారి ఆలోచన నుంచి ఉద్భవించినటువంటి ప్రాజెక్టు. చాలామంది కేసీఆర్ ఆ రోజు అన్నాడు, ఈ రోజు అంటలేడని. డెఫినెట్గా ఇవాళ కేసీఆర్ ఆలోచన ఏంది?
తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి మడిని తడపాలన్నది కేసీఆర్ ఆలోచన, విధానపరమైన నిర్ణయం. ఎస్ దానికి అవసరమైన కాలువలు కట్టానా, అవసరమైన చెక్ డ్యాములు కట్టానా, అవసరమైన గ్రావిటీ కెనాల్ కావన్నా, అవసరమైన సర్జికల్ పూల్ కట్టాలా, ఇవన్నీ కూడా సాంకేతిక పరమైనటువంటి అంశాలు. సాంకేతిక కానీ ఒక్కటి మాత్రం నిజం రాజు గారు, ఎందుకంటే మనం చాలా సందర్భాలు చెప్పుకున్నాం, నిజం దేవుడెరుగును నీరు పల్లమెరుగునని. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మనం ఇదివరకు మన కర్మ అనుకున్నాం, తెలంగాణకు నీళ్ళు రాకుంటే గోదావరికి అటే ఉరుకుతాయంటే మనం పాపం ఎత్తు మీద ఉన్నాం మనం అనుకున్నాం. కానీ ఆ ఎత్తు మీద ఉన్నటువంటి జైరాబాద్ లాంటి 1000 మీటర్ల ఎత్తుకున్నటువంటి ప్రాంతానికి కూడా నీళ్ళు ఇవ్వాలని చేసినటువంటి తపన అనేది అయితే ఉందో, ఇది ప్రపంచంలో ఏ పాలకుడు చేయనటువంటి ఒక గొప్ప ఆలోచన. ఈ ఆలోచనని అంటే నిన్న కాళేశ్వరం కమిషన్ ఇవ్వడం కానీ, ఫార్ములా ఈ రేస్ కానీ, వీటన్నిటి మీద ఇవ్వడం అంటే తెలంగాణలో కేసీఆర్ ఆలోచన విధానానికి ఒక ప్రత్యామ్నాయ విధానాన్ని చూపించలేక వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నటువంటి మాటలు తప్ప కేసీఆర్ ఆలోచన విధానం, కేసీఆర్ తీసుకున్నటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు తెలంగాణ ప్రజల గోస నుండి పుట్టినాయి, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని పెంచడానికి ఉపయోగపడాయని చెప్పక తప్పదు రాజు గారు. ఎస్ చాలా కీలకమైన పరిణామం. నిన్న తెలంగాణ యావత్తు కూడా రైతుల మనసులు గాయపడిన పరిస్థితి, ప్రతి ఒక్కరు కూడా ఉద్విగ్నానికి గురైన సందర్భం కూడా కనిపించింది. తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ జల సాధకుడు అయిన కేసీఆర్ గారిని ఈ విధంగా రాజకీయ కక్ష సాధింపులకు గురి చేయడం అనేది ప్రతి ఒక్కరు ఆవేదనకు గురైన సందర్భం. కానీ కమిషన్ ముందు హాజరైన కేసీఆర్ గారు చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టి చెప్పిన సందర్భం కూడా ఉన్నట్టుగా నిన్న ఈరోజు పత్రికల్లో కథనాలు చూస్తూ ఉంటే తెలుస్తూ ఉంది. ఏ విధంగా తెలంగాణను సస్యశ్యామలం చేయాలన్న ఒక సంకల్పంలో భాగంగానే ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టును చేపట్టడంతో పాటుగా సాధ్యమైన త్వరగా పూర్తి చేయాలన్న ఆలోచనతో కేబినెట్ నిర్ణయంతో ఈ విధంగా ముందుకు సాగాం. దాని ఫలితాలు కూడా రైతాంగం అనుభవించడంతో పాటుగా అత్యధికమైన దిగుబడి సాధించి, అంటే పంజాబ్ని తలదన్నే స్థాయిలో అత్యధికమైన దిగుబడిని సాధించి తెలంగాణ దేశానికి ఏ విధంగా అన్నపూర్ణగా మారిందో, తెలంగాణను ఏ విధంగా అన్నపూర్ణగా తీర్చిదిద్దామో నిన్న కమిషన్ ముందు సవివరంగా కేసీఆర్ గారు వివరించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. విజయ్ గారు, తెలంగాణ రాష్ట్రానికి ఒక జీవన రేఖలాగా, తెలంగాణ రైతుల బతుకు చిత్రాన్ని మార్చిన ఒక భాగ్యరేఖలాగా కాళేశ్వరం ప్రాజెక్టును ఏ విధంగా నిర్మించామో నిన్న కమిషన్ ముందు హాజరైన సందర్భంలో కేసీఆర్ గారు వివరించిన అంశాన్ని మనం చూసాం. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు కూడా అక్కడికి తరలి వచ్చిన సందర్భాన్ని మనం చూసాం. రీడిజైనింగ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ గతంలో అధికారంలో ఉన్న చేయలేదు కాబట్టే దాన్ని స్ట్రాటజిక్ లొకేషన్ను మేడిగడ్డకు మార్చిన అంశాన్ని కూడా ఆయన వివరించిన సందర్భం కూడా మనకు కనిపించింది. ఓవరాల్గా కాళేశ్వరం చుట్టూ కాంగ్రెస్ అలాగే బీజేపీ చేస్తున్న ఈ కుమ్మక్కు రాజకీయాలను ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? తెలంగాణ రైతాంగం ఈ మొత్తం అంశాన్ని ఏ విధంగా అర్థం చేసుకునే అవకాశం ఉంది? తెలంగాణ సమాజం పూర్తిగా చూడాల్సింది ఏంటంటే, మనం 60 సంవత్సరాల నుంచి గోసపడ్డటువంటి తెలంగాణ, నీళ్లు కావచ్చు, నియామకాలు కావచ్చు, పారిశ్రామికంగా ఏ రకంగా చూసుకున్నా వచ్చిన తెలంగాణను వెంటనే దేశం ముందు నిలబెట్టాలి. లేకపోతే ఏమవుతుందంటే ఫెయిల్ అయిపోయారు, వీళ్ళు వేస్టు, తెలంగాణ వాళ్ళు వేస్టు అనే ఆల్రెడీ ముద్రేస్తున్నటువంటిది. ఉద్యమ సమయంలోనే మీకు పరిపాలించుకోరాదు, ఏం చేత కాదు, మీకు లేదు, నీళ్ళు లేవు, ఏ లేవు అని. అటువంటి సందర్భంలో తెలంగాణ వచ్చినటువంటిది. వచ్చిన తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి ఫస్ట్ నీళ్ళు ఏం చేయాలి అనే రకంగా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, ఉద్యమకారుడుగా ఉన్నటువంటి కేసీఆర్ ఆలోచించి కాళేశ్వరాన్ని డిజైన్ చేసి నీళ్లు ఎట్లాంటి కరువు పరిస్థితుల్లోనైనా తెలంగాణ ఎన్ని వందల సంవత్సరాలైనా తెలంగాణకు కరువు ఉండకూడదు అనేది ఒక మేజర్ కాన్సెప్ట్గా తీసుకొని కాళేశ్వరానికి సంబంధించినటువంటి బ్యారేజ్ డిజైన్ చేయడం జరిగింది. మేడిగడ్డ దగ్గర అంతకుముందు తుమ్మిడిగడ్డ దగ్గర సాధ్యం కాదని 3 రాష్ట్రాలు కాంగ్రెస్ ఉన్నా, కేంద్రం నుంచి కాంగ్రెస్ ఉన్నా సాధ్యం కాదని తెలిసినటువంటి అంశం. ఎత్తిపోసిన తర్వాత వ్యవసాయ రంగంలో దేశం ముందు ఆత్మగౌరవంతో నిలబెట్టే విధంగా నిలబడ్డది. వచ్చిన తర్వాత ఫలితాలు ప్రొడక్షన్, అంతకుముందు ఉన్న ప్రొడక్షన్ ఏంది, ఆ తర్వాత వచ్చిన ప్రొడక్షన్ ఏందో కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటిది. ఇటువంటి ప్రాజెక్ట్ అసలు యాక్చువల్గా తీసుకోవాల్సింది ఏంది, దేశమే ఒక ఆదర్శంగా తీసుకోవాలి. తీసుకొని రాష్ట్రానికి ఒక కాళేశ్వరం నిర్మించుకోవాల్సినటువంటి బాధ్యత దేశమే తీసుకోవాలి. ఎందుకంటే కరువు కాటకాల నుంచి తరిమేసి ఇంత అగ్రికల్చర్ ప్రొడక్షన్ మన దేశంలో కూడా దాదాపు 60%, 70% మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి వాళ్ళు. అటువంటికి ప్రతి రాష్ట్రానికి ఒక కాళేశ్వరం. మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ సింధు జలాలదే తీసుకుందాం. సింధు జలాలది ఇప్పుడు నువ్వు పాకిస్తాన్కి పోకుండా చేసినావంటే మనం వాడుకోలేము. నువ్వు తాత్కాలికంగా ఆపేయగలవే తప్ప నువ్వు ఆ నీళ్ళు వర్షం వస్తే నువ్వు వాడుకునేటట్టు, ఆ నీళ్ళు నిల్వ చేసుకొని నువ్వు వాడుకునేటట్టు నీకు ఎక్కడ దానికి సంబంధించిన కాలువలు, బ్యారేజీలు, నిర్మాణాలు ఎక్కలేవు. ఈ 10 సంవత్సరాల కాలంలో ఈ కాళేశ్వరం వచ్చిన తర్వాతనైనా దాన్ని
ఒక స్ఫూర్తిగా తీసుకొని అక్కడ చేసి ఉండి సింధు జలాలను ఆపేస్తే పాకిస్తాన్కి పోకుండా మరింత ఆగేటువంటి సిచ్యువేషన్ ఉండే. అట్లాంటిది చేయలేదు. ఇంకా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మన గోదావరి మీదనే బనకచర్ల చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. సేమ్ కాళేశ్వరం స్ఫూర్తి ఆయన మొత్తం ఎత్తిపోతల 80,000 కోట్లు పెట్టి ఎత్తిపోతల తీసుకుపోయి నీళ్ళు దాదాపు 100 టీఎంసీల నీళ్ళు గోదావరిని తీసుకుపోతారు. ఇట్లా వాళ్లకు ఆంధ్ర వాళ్ళకు ఉన్నటువంటి తెలివి కూడా ఉన్న పాలకులకు ఉన్న తెలివి ఇప్పుడున్నటువంటి పాలకులు ఏం చేయాలి, దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాలి. కాళేశ్వరానికి సంబంధించి రిపేర్ దాన్ని ఎంత అంటే చిన్న అంశం, కాళేశ్వరం ఒక బ్యారేజ్ కాదు కదా, అది వాళ్ళకి తెలుసు. దాన్ని రిపేర్ చేసి ఇప్పుడు అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం 3 టీఎంసీలకు పెట్టినటువంటిది దాన్ని పర్మిషన్లు తెచ్చుకోవాలి. దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయి మొత్తం మనమే వాడుకునేటట్టు నెక్స్ట్ లెవెల్లో పరిపాలన కొనసాగించాల్సినటువంటి బాధ్యత ఉండాలి తప్ప దేశం ముందు ఇది ఒక కాళేశ్వరం ఫెయిల్ అయినట్టు ఎక్స్పోజ్ చేయాలని ఒక రాజకీయ కుట్రతోటి దేశం ముందు ఫెయిల్యూర్ అయిపోయింది అనే, తెలంగాణ సమాజమే ఫెయిల్ అయిపోయింది అనేది చూపించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే వీళ్ళు ఢిల్లీకి సంబంధించినటువంటి వాళ్ళు, బీజేపీ వాళ్ళు కూడా గుజరాత్కు సంబంధించినటువంటి వాళ్ళు. వాళ్ళకు తెలంగాణ అస్తిత్వం మీద కానీ తెలంగాణ మీద కానీ ప్రేమ ఉండదు. వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి వనరులను, సహజ వనరులను, సంపదను తీసుకొని పోవాలనే ఒక కాన్సెప్టే ఉంటుంది తప్ప దీన్ని, ఈ సంపదను తెలంగాణ ప్రజలకే ఇచ్చి దీన్ని ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేటువంటి కాన్సెప్ట్ కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న మొన్న చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి నిరంతరం ఢిల్లీకి పోతున్నటువంటి అంశం కావచ్చు, ఇక్కడ బీజేపీ వాళ్ళు చేస్తున్నటువంటి అంశం కావచ్చు, నిరంతరం గుజరాత్ వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా అయినటువంటి అంశంతో పాటు ఇవన్నీ చూస్తుంటే తెలంగాణను గొప్పగా దేశం ముందు నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలి. ఆల్రెడీ తెలంగాణ జిఎస్డిపి కావచ్చు, పర్ క్యాపిటల్ ఇన్కమ్ కావచ్చు, దేశానికి డబ్బులు ఇచ్చే విషయంలో కావచ్చు, మనం గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నిరంతరం తెలంగాణ అడుక్కునేటట్టు ఉంటుంటిమి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదుగా, మనమే దేశానికి డబ్బులు ఇచ్చే స్థాయికి ఎదిగినటువంటి సిచ్యువేషన్. అరే ఈ రాష్ట్రం, ఇంత చిన్న రాష్ట్రం ఈ రకంగా 10 ఏళ్ళలో ఈ రకంగా ఎట్లొచ్చింది, నీటి వనరుల ద్వారా ఏ రకంగా వ్యవసాయం అయింది, పారిశ్రామికంగా ఎంత ప్రొడక్షన్ పెరిగింది అనేది తీసుకొని ఒక స్ఫూర్తిగా ఆదర్శంగా తీసుకొని ప్రతి రాష్ట్రానికి ఒక కాళేశ్వరం నిర్మించాల్సినటువంటి బాధ్యత కేంద్రం ఉంది. దానికి వీళ్ళు కులగణన కాదు, వీళ్ళు చేయాల్సింది అసలు కాళేశ్వరంనే మొత్తం దేశానికి స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం, అది చూపించాల్సింది పోయి దీన్నో నెగిటివ్ షేడ్లో చూపించి ఒక తెలంగాణ సమాజాన్ని తక్కువ చూపు చూసే విధంగా చేయటం బాగాలేదు. అదే విషయాన్ని నిన్న కేసీఆర్ గారు క్లియర్గా పీసీ ఘోష్ కమిషన్కి కూడా చెప్పుంటారు. పీసీ ఘోష్ కమిషన్ కూడా ఇంతవరకు భారతదేశంలో కమిషన్లు ఏ కూడా ఫలానా సిఫార్సు చేసి యాక్షన్ తీసుకున్నదైతే మన కళ్ళ ముందు కనిపించలేదండి. ప్రతి కమిషన్ కూడా ఓ రాజకీయపరమైనటువంటి కమిషన్ లాగానే మిగిలిపోయినాయి కదా తప్ప ఒక పూర్తి స్థాయిలో దాన్ని సమగ్రంగా చేసి ఒక చేంజ్ అయిపోయినటువంటి విధంగా కమిషన్లు అయితే లేవు. ఈ కమిషన్ కూడా ఇది కూడా రాజకీయ, ముందు ఆయన చిట్చాట్ చేసినటువంటి సందర్భంలో ఘోష్ గారు రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ఉండదు, నేను రిపోర్ట్ ఇస్తున్నా అని చెప్పి ఆ తర్వాత మేమంతా ఇంత చేస్తామని ఆడావిడి కాంగ్రెస్ వాళ్ళు భయపడిపోయి ఆయన ఏం చెప్పుకున్నారో ఏదో ఆ తర్వాత పొలిటికల్ లీడర్లకు ఈ నోటీసులు ఇచ్చి ఈ సమాధానాలు తీసుకున్నటువంటి సిచ్యువేషన్. ఇది కూడా తెలంగాణ సమాజం ఈ రకంగా ఒక అర్థం చేసుకొని మన సమాజాన్ని, తెలంగాణని ఏ రకంగా వెనక్కి నెట్టి వేస్తున్నారు. మళ్ళీ 2 జాతీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళకి తెలంగాణ మీద ప్రేమ లేదని చాలా క్లియర్గా అర్థమవుతున్నటువంటి సిచ్యువేషన్. దీన్ని తెలంగాణ సమాజము, తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వంతో ఆలోచించాల్సినటువంటి సమయం అయితే ప్రస్తుతం ఉన్నది. ఆ రకంగా ఆలోచిస్తున్నారని కూడా నేను అనుకుంటున్నాను. క్రమంగా మార్పు కనిపిస్తున్నది. రైట్. తెలంగాణకు సంబంధించిన ప్రయోజనాలను, అన్నిటికంటే ముఖ్యంగా రైతాంగానికి సంబంధించిన దశాబ్దాల కష్టాలను తీర్చిందెవరో, తెలంగాణను మరోసారి సాగునీటి సంక్షోభం వైపు నడిపిస్తున్న జాతీయ పార్టీలు ఏవో కూడా తెలంగాణ రైతాంగం నిశ్చితంగా గమనిస్తున్నారు. తప్పకుండా ప్రజాకోట్లో సరైన సమయంలో వారికి గుణపాఠం తప్పదనే హెచ్చరిక కూడా పార్టీ శ్రేణులు అలాగే విశ్లేషకులు కూడా అందిస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. దేవిప్రసాద్ గారు, మనం చూసాం తెలంగాణ 14 ఏళ్ల ఉద్యమ సందర్భంలో కూడా కేసీఆర్ గారు నిన్న ఏ విధంగానైతే కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యారో, తెలంగాణ సాధన కోసం కూడా గడప గడపకు తిరిగి తెలంగాణ ప్రజలను చైతన్యపరిచారు. దీంతో పాటుగా ఢిల్లీలో ప్రతి పార్టీ కార్యాలయానికి వెళ్ళి మెప్పించి ఒప్పించి దేశ రాజకీయ వ్యవస్థను మెప్పించిన సందర్భం కోసం కూడా ఆయన గడప గడపకు తిరిగిన సందర్భం కనిపించింది. దాని తర్వాత తెలంగాణ సాధన సందర్భంలో కూడా శ్రీకృష్ణ కమిషన్ వేస్తే అనేక రకాల కుట్రలు, కుతంత్రాలు తెలంగాణ రాకుండా చేద్దామని చెప్పేసి ప్రయత్నం చేసినప్పటికీ శ్రీకృష్ణ కమిటీ ముందట హాజరై తెలంగాణ వాదాన్ని వినిపించి గెలిపించిన సందర్భం. నిన్న కూడా మరోసారి తెలంగాణ రైతుల పక్షాన ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు కోసం కావచ్చు, గోదావరి జలాల కోసం వెళ్ళిన సందర్భం. తన రాజకీయ ప్రస్థానంలో, తన ఉద్యమ ప్రస్థానంలో, తన ప్రగతి ప్రస్థానంలో ప్రతినిత్యం కూడా తెలంగాణ ప్రజల పక్షాన గొంతుగా నిలిచిన కేసీఆర్ గారి పాత్రను ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు రాజుగారు, కేసీఆర్ గారి మొత్తం రాజకీయ ప్రస్థానం అంటే ఆయన రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి అయ్యి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా
ఉన్నంత వరకు మొత్తం ప్రస్థానం ఒకసారి పరిశీలిస్తే ఏ రాజకీయ నాయకుల్లో లేనటువంటి అరుదైనటువంటి ఒక కమిట్మెంట్ మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఆయన సిద్దిపేటలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సిద్దిపేట ప్రజల గోసను, నీటి గోసను తీర్చడానికి ఆయన చేసినటువంటి ఒక భగీరథ ప్రయత్నం మొత్తం ఆ తర్వాత మిషన్ భగీరథగా రూపుదిద్దుకున్నటువంటి నేపథ్యాన్ని మనం చూసినాం. అంటే ఒక రోల్ మోడల్గా తను ఎంచుకున్నటువంటి ప్రజలకి అవసరమైనటువంటి జీవన ప్రమాణాలు పెంచాలని ఆయన పడ్డ తపన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన జయశంకర్ గారు, విద్యాసాగర్ గారు, మొత్తం పార్లమెంటేరియన్ అందరూ కూడా తెలంగాణ అంటే అసలు ఎందుకు తెలంగాణ అనేటువంటి ప్రశ్న నుండి తెలంగాణ రావడం ఎంత అవసరమో అని వివరించి చెప్పడానికి ఆయన ప్రతి ఇల్లు తిరిగాడు. 34 రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలతో కలిసి వివరించి ఒక డాక్యుమెంటరీ తయారు చేసినాము. రాజుగారు మీకు కూడా తెలుసు, తెలంగాణ ఉద్యమ సందర్భంగా అసలు బోర్ల మల్లారెడ్డి ఎన్ని బోర్లు వేస్తే నీళ్ళు వచ్చినటువంటి అవకాశాలు లేవు, 69లో ఉద్యమం ఎట్లా మలుపు తిప్పింది, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, 610 జీవో, ఇవన్నీ కూడా అంటే ప్రపంచానికి తెలియనటువంటి తెలంగాణ గోసలన్నింటినీ కూడా వివరించేటువంటి, కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం. కేసీఆర్ గారు రాజకీయ జీవితం అంతా ఎంత సహనంతో ఒక అంత అత్యద్భుతమైనటువంటి రాజకీయ నాయుడు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఆ 32 మంది రాజకీయ పార్టీలను తీసుకొచ్చి లేఖలు ఇచ్చి కమిటీ ముందు ఉంచి, ప్రణబ్ ముఖర్జీ కమిటీ దగ్గర కానీ లేకుంటే కృష్ణ కమిటీ దగ్గర కానీ ప్రతి దగ్గర కూడా అంటే టోటల్గా తెలంగాణ ఆవశ్యకత ఎంత అవసరమో వారు చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూసాం. కేసీఆర్ గారు చెప్తా ఉంటే దాన్ని వెనక్కి లాగేటువంటి ఒక బృందం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రతినిత్యం కూడా పనిచేసింది. అయినప్పటికీ కూడా ఓపికగా అన్ని వర్గాలతో కలిసి ఒకవైపు రాజకీయ ఉద్యమం, ఇంకొక వైపు అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి రాజకీయ కార్యాచరణ. అందుకే 14 సంవత్సర కాలంలో కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరగాలి అనేటువంటి విషయంలో 14 సంవత్సరాల్లోనే ఒక రహదారి వేసింది. మనం రాష్ట్రాలు అనేక రాష్ట్రాలు ఇలా సాధించుకున్నప్పటికీ భారతదేశం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రం కూడా భవిష్యత్తు రాష్ట్రం ఎట్లుండాలనేటువంటి విషయం మీద గందరగోళం ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారికి ఒక క్లియర్ విజన్ ఉంది. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో మనం ఎట్లా పోవాలనేటువంటి విషయం మీద చాలా కష్టపడి ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం. నీటి గురించి ఆయన పడుతున్నటువంటి తీరు, ఆయన తిరుగుతున్నటువంటి తీరు, మొత్తం కేసీఆర్ గారు రాజకీయ ఆలోచన విధానం కేంద్రీకరణ అంతా కూడా పీడిత ప్రజలు, రైతుల గోస, ప్రాజెక్టులో భూమి కోల్పోయినటువంటి బాధితుల సమస్యలు, ఇవన్నీ కూడా మొన్న నల్గొండలో ఒక నీళ్ళు ఇవ్వక పొలాలు ఎండబెడతా ఉంటే ఉన్న నీళ్లను కూడా సరైనటువంటి లేకుంటే ఆయన నల్గొండ పోయి బహిరంగ సభ పెట్టి ఎందుకు నీళ్ళు ఇవ్వరు మా నల్గొండ రైతాంగానికి అని ప్రశ్నించినటువంటి నేపథ్యాన్ని మనం చూసాం. అట్లాగే నిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇవాళ చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో కుండబద్దలు కొట్టే విధంగా అసలు కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎందుకు నిర్మాణం చేయాల్సి వచ్చింది, తెలంగాణ ప్రజలు దీని మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నారు, ఆ తర్వాత వచ్చినటువంటి ఫలితాలేంది, సాంకేతిక పరమైనటువంటి అంశాలేంది, 2 రాష్ట్రాల మధ్య జరిగినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు ఏమిటి, 152 మీటర్ల కట్టాలని ఒప్పందం చేసుకోకుండానే కాంగ్రెస్ పార్టీ పనులు ప్రారంభించి 17,000 కోట్ల నుంచి 40,000 కోట్లకు దాని ఎస్టిమేషన్ పెంచి 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి ఒక తట్ట మట్టి కూడా పోయకుండా ఇవాళ కాళేశ్వరం నిజంగానే ఈ కమిషన్కు చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండే, ఎందుకంటే కమిషన్ మీద మాకు గౌరవం ఉంది, కానీ ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు 40,000 కోట్ల రూపాయలకు పెంచిన సందర్భంలో మొబిలైజేషన్ అడ్వాన్స్ 2,600 కోట్లు ఏదో ఇచ్చిందని చెప్తా ఉన్నారు. దాని మీద విచారణ చేయండి. ఇవాళ 16 టీఎంసీలకే మీరు 40,000 కోట్లు చేసి ఇవాళ 160 టీఎంసీలకు ల్యాండ్ ఎక్వేషన్ ఎంత పెరిగింది, లేకుంటే కెనాల్స్ పొడవు ఎంత పెరిగింది, ఎన్ని పంప్ హౌజుల నిర్మాణమైనాయి, ఎన్ని రిజర్వాయర్ల నిర్మాణమైనాయి, ఇవి ఏవి సోయి లేకుండా 1,00,000 కోట్లు అవినీతి అని చెప్పి చేసేటువంటి ప్రయత్నాన్ని నిన్న కేసీఆర్ గారు ఘోష్ గారికి అన్ని విషయాలు కుండబద్దలు కొట్టి తెలంగాణ ప్రజల గుండె చప్పుడు, దీనికి ఎంత అవసరమో, రైతాంగం ఎంత కష్టపడ్డదో, ఎన్ని సహజ మరణాలు పాలైనాయో దానికి ఒక ప్రపంచం. ఇంతకుముందు విజయ్ ఒక మంచి మాట అన్నాడు, ప్రతి దేశం కూడా ఇలా తెలంగాణలో నీళ్ళు ఒట్టిపట్టి నిజంగానే చాలామంది మీరు ఎన్ని ఎత్తిపోసిండ్రు ఆడి నుంచి అని అడుగుతున్నారు. ఎప్పుడు ఎత్తిపోస్తారు నీళ్లు? 4 నెలలే ఉంటాయి గోదావరి నీళ్లు, మొత్తం 12 నెలలు పారవు గోదావరి. ఆ 4 నెలల్లోనే నీళ్లు అదిమి పట్టుకొని మనం స్టోర్ చేసుకుంటే కరువు కాలం వచ్చినా అవసరమైనటువంటి రియంబర్స్మెంట్ కావాలంటే మిగతా ప్రాజెక్టులకు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం వర్షాలే వచ్చినప్పుడు ఎత్తిపోయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఈ ప్రాజెక్టు వేస్ట్, దీనికి ఇంత కాస్ట్ బెనిఫిట్ కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. తెలంగాణ ప్రజల
ఆ గోసకి మీరు కాస్ట్ బెనిఫిట్ రేషియో అని పెట్టి ఏదో ఎప్పటి కాలంలో పెట్టి క్యాల్కులేషన్ చేసి 10,000కు ఎకరము అయితేనే ప్రాజెక్ట్ కట్టాలి లేకుంటే లేదని ఏవైతే పెట్టుకున్నారో అవి పేద ప్రజలకు ఒక గుదిబండగా మారినాయి. అందుకే తెలంగాణలో ప్రాజెక్టు నిర్మాణం జరగలేదు. కాబట్టి వాటిని అన్నిటినీ కూడా హడిల్స్ను దూరం చేసి కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయమే ఇవాళ తెలంగాణలో ఇంత పంట పండిందంటే నిజంగా మరి వీళ్ళు చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. 2014 ఇంత పంట ఎందుకు పండలేదు చాలా స్పష్టంగా ఇవాళ కనబడతా ఉంది. ఇవాళ తాగునీటికి కానీ సాగునీటికి కానీ పారిశ్రామిక అవసరాలు కానీ ఒక బహుళార్థ సాధక ప్రాజెక్టుగా ఇవాళ కాళేశ్వరం నిలబడ్డది. ప్రపంచంలో 371 పిల్లర్లో 2 పిల్లర్లకి జరిగినటువంటి ఇబ్బందిని రిపేర్ ద్వారా సరి చేసుకొని నీళ్ళు ఇవ్వచ్చు. కానీ ఒకవేళ ఆ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగితే కేసీఆర్ గారికి ఎక్కడ పేరు వస్తుందని ఒక దుగ్ధతోని ఇవాళ బీజేపీ టీడీపీ దొంగ నాటకం ఆడుకుంటా ఇవాళ బంకచర్లకు తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ తెలంగాణ సమాజం అంతా ఇవాళ తీవ్రంగా తెలంగాణ సాధన కోసం ఎంత కొట్లాడి మనం తెలంగాణ కేసీఆర్ నాయకత్వంలో తెచ్చుకున్నాము. రేపు భవిష్యత్తులో కూడా బంకచర్లకు పోయేటువంటి నీటిని ఆపడానికి కేసీఆర్ నాయకత్వంలో అటువంటి ఉద్యమం జరగాల్సి ఉన్నదని ఇవాళ ప్రజలందరూ కూడా భావిస్తారు. చాలా కీలకమైన అంశం చెప్పారు దేవిప్రసాద్ గారు. నరవిజయ్ గారు, మనం చూస్తే తెలంగాణ ఉద్యమంలో ఫెయిల్ అయిన బోర్లు ప్రజల ఇంటి పేర్లు, రైతుల ఇంటి పేర్లుగా మారిన సందర్భం చూసాం మనం. ఇంతకుముందు దేవిప్రసాద్ గారు చెప్పారు బోర్ల రామరెడ్డికి సంబంధించిన అంశం. అలాంటి పరిస్థితి నుంచి తెలంగాణ రైతులకు ఒక శాశ్వతమైన పరిష్కారం, సమూలంగా ప్రక్షాళన జరగాలనే ఆలోచనతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టును ఏ విధంగా మలినం చేయాలనే ప్రయత్నాలు ఏడాదిన్నర కాలంగా కొనసాగుతున్న పరిస్థితే కనిపిస్తూ ఉంది. తాజాగా ఇప్పుడు బనకచెర్లలో కూడా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలనే ఆలోచన వెనుక అంటే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన రిపేరింగ్ను చేయకుండా ఉండడానికి దాని వెనుక కూడా ఇది ఒక కారణంగా మనం భావించాల్సిన అవసరం ఉందా? 100%. మెయిన్ అక్కడ చంద్రబాబు నాయుడు, మోడీ చంద్రబాబు నాయుడు తనకున్నటువంటి ఎంపీల బలంతో బ్లాక్మెయిల్ చేసి ఇవి రిపేర్కి సంబంధించినటువంటిది 3వ టీఎంసీకి సంబంధించినటువంటిది 3వ టీఎంసీని క్యాన్సిల్ చేయించాడు పర్మిషన్ ఇవ్వకుండా. రిపేర్కి సంబంధించి రేవంత్ రెడ్డి మీద ఒత్తిడి చేస్తున్నాడు. రేవంత్ రెడ్డికి ఆదేశిస్తున్నాడు, ఒత్తిడి కూడా కాదు, ఆదేశిస్తామంటే ఈయన ఇక్కడ ఈ రాజకీయాలు తిప్పుకుంటే దీన్ని మలినం చేసుకుంటూ దీన్ని చెడుగా ప్రచారం చేసుకుంటూ విచారణ పేరుతోటి విచారణ చేసుకుంటూ రిపేర్ చేయించడానికి ఏందండి? రిపేర్ చేయిస్తే నీకు రిపేర్ రేట్ వస్తుంది, దాని మీద నీళ్ళు వాడుకునేటట్టు ఉంటుంది. ఎందుకంటే బనకచెర్లకు ఈజీ చేయాలి. ఆల్రెడీ తాత్కాలిక డిపిఆర్ చేసిర్రు, రేపో ఎల్లుండో బనకచెర్లకు సంబంధించినటువంటిది టెండర్లు కూడా పిలుస్తారు అనేటువంటిది వస్తున్నటువంటి వార్తలు. ఈ రకమైనటువంటి కుట్రలకు ఇప్పుడు 2 జాతీయ పార్టీలు ఏకమైనవి. మన తెలంగాణ సమాజం మొన్న ఎలక్షన్లో తప్పు చేసినటువంటి అంశమే కానీ మనకే 16 ఉంటే అసలు బనకచర్ల ముచ్చటే రాకపోతుండే. సమస్యలు ప్రాంతీయ అస్తిత్వం ఉన్నటువంటి పార్టీకి ఉన్నట్లయితే ఇప్పుడు ఎందుకు బీహార్ వాళ్ళు, ఎందుకు చంద్రబాబు నాయుడు ఎందుకు శాసిస్తుంటూ ఢిల్లీని, మనం అప్పుడే ఎందుకు శాసించలేకపోతున్నాం? 10 సంవత్సరాల కాలంలోనే తెలంగాణ సమాజం అంటే ఎవరు శాసించిన తెలంగాణ సమాజం శాసించినట్టు అవుతుంది కదా. మనం మళ్ళా నిరంతరం 44 సార్లు తిరిగి ఢిల్లీ తిరిగి అడుగుతుంటే ఏం రావట్లేదు. ఇంకెవరు కిషన్ రెడ్డి తిరిగినా ఏం వస్తలేదు. 8 ఎంపీలు వాళ్ళు, 8 ఎంపీలు వీళ్ళు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఏది వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తలేదు. కేసీఆర్ గారు ఉద్యమం సంబంధించి కూడా తెలంగాణ సమాజం 32 పార్టీలను కన్విన్స్ చేయడం ఎంత కష్టమైందో అది కొంచెం కష్టమై కన్విన్స్ చేసినప్పటికీ ముందు తెలంగాణ సమాజం కన్విన్స్ అవ్వటానికి, ఎందుకంటే అంతకుముందు నల్గొండ జిల్లాకు సంబంధించి ఎత్తిపోతలకు సంబంధించి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఉండేనండి. మన నల్గొండ జిల్లాకి ఏమో కరెంటు బిల్లులు అన్నీ రైతాంగం దగ్గర వసూలు చేసి తీసుకుంటున్నటువంటి ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంత వివక్షిత. అదే గుంటూరుకు సంబంధించినటువంటి ఎత్తిపోతలే పూర్తిగా గవర్నమెంట్ కడుతున్నటువంటి సిచ్యువేషన్. ఇక్కడ వాళ్ళు ఇంకా డబ్బున్నటువంటి వాళ్ళు, కొంచెం డెవలప్ అయినటువంటి సమాజం అక్కడ గుంటూరు వైపు ఉన్నటువంటిది. మన వైపు పేదరికంతో ఉన్నటువంటి వాళ్ళు, నిరంతరం డబ్బుల కోసం చూసేటువంటి వాళ్ళు ఇంత ఘోరంగా డబ్బులు వసూలు చేశారు ఇక్కడ రైతాంగం. అక్కడ నల్గొండ జిల్లా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, మనకున్న మనస్తత్వం కావచ్చు, కొంచెం బానిస మనస్తత్వమే కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు నిరంతరం అప్పుడు ఏ ముఖ్యమంత్రి ఉంటే ఆ ముఖ్యమంత్రి ఆ లిఫ్ట్ రిపేర్ కోసం ఇంత డబ్బులు ఇవ్వండి, రైతాంగం ఇంత పెట్టుకోలేరు, ఈ రకమైనటువంటి పోరాటాలు చేయాల్సిన పరిస్థితి ఉండే. అసలు వాళ్ళు ఎన్నడూ మా లిఫ్ట్లకు కావాల్సినటువంటి కరెంటు బిల్లులను రద్దు చేయండి అనో, మీరే గవర్నమెంటే కట్టండి అనే ఒక డిమాండ్ కూడా అడగలేని సిచ్యువేషన్లో ఉన్నది. అది ఉద్యమం సమయంలో కేసీఆర్ గారు ఆ పాయింట్ తీసుకున్న తర్వాతనే మొత్తం చేసిన తర్వాత
రద్దయినటువంటి సిచ్యువేషన్. అప్పుడు సమానత్వం వచ్చింది ఒక ఉద్యమానికి సంబంధించి. అప్పుడు అన్ని సంవత్సరాలు లిఫ్టులు పెట్టిన అన్ని సంవత్సరాలు గుంటూరు వాళ్ళు ఫ్రీగా ఎంజాయ్ చేసినారు. తెలంగాణ వాళ్ళు ఏమో డబ్బులు కట్టి డబ్బులన్నీ దోసి మళ్ళీ గవర్నమెంట్కి ఇచ్చిన. అప్పుడు కేసీఆర్ గారు లేవనెత్తినటువంటి పాయింట్ తోటి నల్గొండ జిల్లాకు సంబంధించి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా గవర్నమెంటే కరెంటు కట్టేటువంటి కరెంట్ బిల్లులు కట్టేటువంటి విధానం తీసుకొచ్చింది. అక్కడి నుంచే కదా మొదలైంది అప్పటి నుంచి తెలంగాణ సమాజం ఆలోచించడం మొదలుపెట్టింది. ఇంత వివక్షత ఇది విజయం సాధించిన తర్వాత నల్గొండ జిల్లా సమాజంలోనే చేంజ్ వచ్చినది. ఇంత వివక్షత తెలంగాణ జరుగుతున్నటువంటి అంశం మీద అప్పటి నుంచి అందుకుంటున్నటువంటి నేపథ్యం. అదేవిధంగా కరెంటు కూడా తెలంగాణలో ఒక రకంగా సప్లై చేసి రైతాంగానికి, శ్రీకాకుళము మిగతా వాళ్ళకి ఇంకో తిరుగా సప్లై చేసినటువంటి సిచ్యువేషన్ కూడా. వాళ్ళకు ఎక్కువ సప్లై చేసి ఒకే రాష్ట్రము, ఇక్కడనేమో రైతాంగానికి సరైన కరెంట్ ఇవ్వకుండా భూములు ఎండబెట్టినటువంటి ఇంత వివక్షతని చైతన్యం చేయడంలో చాలా కీలకమైనటువంటి పాత్ర ఉద్యమం పోషించింది. కేసీఆర్ గారు చాలా కీలకంగా ఈ పాయింట్లను తీసుకొని తెలంగాణ సమాజాన్ని అవేర్నెస్ తీసుకొచ్చి ఇంతవరకు తీసుకొచ్చి వచ్చిన తర్వాత ఇవన్నిటిని ఎంజాయ్ చేయించే విధంగా నీళ్ళకు సంబంధించినట్టు ఎప్పుడైనా బోర్ ఇంత సాగు అయిందా? బోర్లు ఊకనే పడుతుంది, బోర్లలో రీఛార్జ్ అయిపోయినటువంటి. ప్లస్ తెలంగాణలో ఉన్నది ఏంటంటే చెరువులు, వాగులు, వంకలు ఇవి ముందు నింపాల్సినటువంటి. ఎందుకంటే మనకు పూర్తిగా కాలువలు లేనటువంటి సిచ్యువేషను, ఆయకట్టుకు సంబంధించినటువంటిది అది చేసినటువంటిది. కేసీఆర్ గారు తెలంగాణ మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి నాయకుడు మాత్రం ఇట్లాంటివి చేయగలరు. పలానా చెరువు నింపితే ఆ చెరువు అలుగు పోస్తుంటే ఆ చెరువు కింద పారుతుంది, ఆడ వాగుంటే వాగులో నీళ్ళు వేస్తే అది పారుతుంది. అవన్నీ కాళేశ్వరం గారు చేసినటువంటివి. చేసినందువల్లనే ఉత్తర తెలంగాణలో అంత సాగవి ప్రొడక్షన్ అంత వచ్చింది. అంతకుముందు ఎందుకు రాలేదు? ఇవన్నీ చెరువులు నింపడము, దాని ద్వారా బోర్లు రీఛార్జ్ అవ్వడము, కరెంటు 24 గంటలు ఇవ్వడము, అవన్నీ చేయడం వల్ల రైతాంగానికి మళ్ళీ పెట్టుబడి సాయం ఇవ్వడం. దీనివల్ల ఒక మొత్తం గేమ్ చేంజర్లా కాళేశ్వరం అయిపోయింది. నీళ్ళు రావడంతో తెలంగాణ సమాజంలో నీకు పూర్తి రకమైనటువంటి చేంజ్ కనిపించింది. మనకి వచ్చిన తర్వాత కూడా చూడండి, పొలిటికల్ పార్టీలు నిర్వహించినటువంటి బహిరంగ సభలలో కూడా, అంతకుముందు నిర్వహించినటువంటి బహిరంగ సభలలో ప్రజలు పేదరికంలోటి పక్క చిక్కినట్టు, బట్టలు కొంచెం మాసినటువంటి బట్టలు తీరుగా కనిపించినటువంటి, ఆ తర్వాత నిర్వహించిన పొలిటికల్ పార్టీల బహిరంగ సభల్లో తేజ్గా కనిపించినటువంటి సిచ్యువేషన్ చూసినాం. మనం అబ్జర్వేషన్లో జర్నలిస్ట్గా ఉన్నప్పుడు అబ్జర్వేషన్లో ఈ రకమైనటువంటి మార్పు కనిపించినటువంటి సిచ్యువేషన్ ఉంది. అది కదా కొనుగోలు శక్తి పెరిగింది, దాని ద్వారా ఆదాయం పెరిగింది, దాని ద్వారా దేశానికి డబ్బులు ఇచ్చినాం. ఆ రకమైన దీన్ని ఏం చేయాలి? వీళ్ళు నెక్స్ట్ లెవెల్ తీసుకుపోయే పరిస్థితి ఇప్పుడు లేరు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము దీన్ని అభివృద్ధిని నెక్స్ట్ లెవెల్కు తీసుకుపోవట్లేరు. తిరోగమన విధానాలు అనుసరిస్తూ మొత్తం మళ్ళీ వెనకకు వెళ్ళేటువంటి ఆదాయం తగ్గిందండి. నిన్న పోయిన సంవత్సరానికి సంబంధించినటువంటి ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ చూసి ఈ సంవత్సరం ఆర్థిక సంవత్సరం ఏప్రిల్లో చూస్తే 575 కోట్ల రూపాయలు ట్యాక్స్ ఓన్ రెవెన్యూ తగ్గుతుందండి. ఏ రకమైన విధానాలు అవలంబిస్తే అంటే దాదాపు కొనుగోలు శక్తి పడిపోయింది పూర్తిగా ప్రజల్లో. నీకు 570 కోట్లు ఒక నెలలో తగ్గిపోయిందంటే మీరు తీసుకున్న విధానాలతోటి పర్చేసింగ్ పవర్ లేక ప్రజలంతా మళ్ళా ఎలాంటి ఖర్చు పెట్టలేనటువంటి పాత పద్ధతిలోకి వెళ్ళిపోయే విధానాలతో తెలంగాణ ఆగమవుతున్నది. దీన్ని సమాజం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ సమాజం దీన్ని నిశ్చితంగా గమనిస్తుంది, అర్థం చేసుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. నిన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, కాళేశ్వరం లాంటి ఒక కీలకమైన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు ఇతర దేశాల్లో గనక నిర్మించి ఉంటే చరిత్రలో చిరస్థాయిగా ఆ ప్రాజెక్టు నిలిచిపోయేది. నిర్మించిన కేసీఆర్ గారి లాంటి పాలకుని పేరు కూడా చిరస్థాయిగా నిలిచిపోయేది. కానీ మన రాష్ట్రంలో, మన దేశంలో జరుగుతున్న రాజకీయ కుట్రలు కావచ్చు, కుతంత్రాల నేపథ్యంలోనే ఇలాంటి బురద చల్లే కార్యక్రమాలు మలినం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ తెలంగాణ సమాజానికి తెలుసు, అన్నదాతలు అనుభవించిన అన్నదాతలకు తెలుసు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో. దీన్ని మలినం చేసినా, కాళేశ్వరం ప్రాజెక్టును ఏ విధంగా దెబ్బతీయాలని ప్రయత్నం చేసినా, పక్క రాష్ట్రం అమలు చేస్తున్నా పడుతున్న ప్రాజెక్టులకు అడ్డుకోకుండా తెలంగాణ ప్రాజెక్టులను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసినా తప్పకుండా దానికి సంబంధించిన శిక్ష అనుభవించాల్సిన అవసరం ఉంటుంది. ఆ పరిస్థితి తప్పకుండా తలెత్తుతుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. దేవప్రసాద్ గారు, మనం చూసాం అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కేవలం రాష్ట్ర సర్కార్ ఆధ్వర్యంలోనే కాదు, కుట్రలు కుతంత్రాలు కేంద్ర స్థాయిలో కూడా కొనసాగుతున్నాయనే అంశాన్ని నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పిన సందర్భం. తెలంగాణ వేదికగా గత ఏడాదిన్నర కాలంలో అనేక ప్రాజెక్టులు కూలిపోయినా, రీటైనింగ్ వాళ్ళు పడిపోయినా వాటిపై ఎలాంటి చర్య తీసుకున్న సందర్భం లేదు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టుపై పనిగట్టుకొని ఆగమేఘాల మీద విచారణ సంస్థలను పంపించడం, అప్పటికప్పుడు నివేదికలను ఆమోదించడం, నివేదికలను కూడా విడుదల చేయడం, వీటన్నిటిని కూడా మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? రాజుగారు, అంటే చాలా కాలం నుండి కూడా బీఆర్ఎస్ పార్టీ మేము ఆరోపిస్తున్నది ఏంటంటే బీజేపీ కాంగ్రెస్
రెండు కూడా కూడబలుకొని ఇక్కడ కేసీఆర్ గారి ఆలోచన విధానాన్ని, కేసీఆర్ గారి అభివృద్ధిని, కేసీఆర్ గారు చేసిన వికాసాన్ని తప్పుడు పద్ధతిలో చూపించేటువంటి ప్రయత్నం చేసి, బురద జల్లే ప్రయత్నం చేసి, ఎంత మేరకు ఈ 18 నెలల పాలనలో రోజు 24 గంటలు ఉంటే 16 గంటలు కేసీఆర్ను తోలనాడడం, గత అభివృద్ధిని విధ్వంసంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ రెండు పార్టీలు కూడా ఏం చేస్తున్నాయంటే, మీరు ఉదాహరణకు తీసుకోండి, ఇప్పుడు ఆంధ్రలో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్ట్, ఆ డయాఫామ్ వాల్ కూలిపోయిన తర్వాత అక్కడ అనేక విషయాలు వచ్చినాయి. కేంద్రం తీసుకున్నటువంటి ప్రాజెక్టు అక్కడ కూలిపోతే కూడా ఎన్డీఎస్ఏనులు పోయినటువంటి సందర్భాన్ని మనం చూడలేదు. బీహార్లో అనేక ప్రాజెక్టులు కట్టుతున్న సందర్భంలోనే కూలిపోయినటువంటి నేపథ్యాన్ని మోర్బీ డ్యామ్ గుజరాత్కు సంబంధించి కూడా మనం అనేక సందర్భాల్లో చూసాం. అంటే దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా ప్రాజెక్టులు నిర్మాణ దశలో కానీ ఆ తర్వాత కానీ ఏమైనా డ్యామేజ్ జరిగినా, కూలిపోయినా, ఇబ్బందులు వచ్చినా ఎన్నడూ కూడా ఎన్డీఎస్ఏ పోయినటువంటి పాపాలు లేదు. కేవలం కాళేశ్వరం ఎన్నికలు ఉన్నాయని చెప్పి కూలిన 2 రోజులకే ఆ పిల్లరు కొంత కుంగిపోగానే వెంటనే ఎన్డీఎస్ఏ వచ్చి ఒక రిపోర్ట్ ఇచ్చినటువంటి నేపథ్యాన్ని చూసి, అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక రిపోర్ట్ ఇవ్వడం, పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక రిపోర్ట్ ఇవ్వడం, మొన్న రైతోత్సవాల సందర్భంగా ఒక రిపోర్ట్ ఇవ్వడం. ఇవాళ ఈ 18 నెలల్లో కూడా అనేకం జరిగినాయి కదా. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయింది, ఎస్ఎల్బీసీలో దుర్ఘటన జరిగి 8 మంది పోయింది. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎంత అచేతనంగా అంటే 6 శవాలను కూడా తీసి కుటుంబ సభ్యులకు ఇవ్వలేనటువంటి ఒక దుర్గతి ఇవాళ మనం చాలా కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం. ఇట్లా అనేక ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయాలు వస్తే ఎన్నడూ కూడా భారతీయ జనతా పార్టీ చూడలేదు. మొన్న రేవంత్ రెడ్డి దానికి చక్క సమాధానం చెప్పిండు. నేను బాల్యంలో బీజేపీతో ఉన్నా, యవనంలో ఇంకొక పార్టీతో ఉన్నా, ఇప్పుడు కాంగ్రెస్లో ఉద్యోగం చేస్తున్నా, రేపు మళ్ళీ నేను మా పూర్వాశ్రమం పోతా అనేటువంటి పద్ధతిలో మొన్న పుస్తకావిష్కరణ సభలో మాట్లాడినటువంటి నేపథ్యాన్ని చూసాం. కాబట్టి డెఫినెట్గా ఈ రెండు రాజకీయ పార్టీలు కూడా భారతదేశంలో ఎక్కడ ఎన్ని గిల్లి కజ్జాలు పెట్టుకున్నా పేరుకు, తెలంగాణలో మాత్రం కేసీఆర్ రాజకీయ జీవితాన్ని, కేసీఆర్ పార్టీని, లేకుంటే మా శక్తుల్ని అణిచివేసేటువంటి ప్రయత్నంలో ఇద్దరు కూడా కుమ్ముక్కై ఇలా తెలంగాణ మీద దాడి చేస్తూ ఉన్నారు. ఈ దాడిని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇది కాంగ్రెస్, బీజేపీ కలిసి ఇవాళ ప్రాంతీయ అస్తిత్వాన్ని మాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారిస్తే భారతీయ జనతా పార్టీ మాట్లాడదు. బంకచెర్ల మీద డిపిఆర్ విషయంలో మనం అనేక విషయాలు మాట్లాడి, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు ప్రెస్ పెట్టిన తర్వాత పాత లెటర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాష్ట్రం అసలు ప్రాజెక్టే మొదలు కాలేదు, డిపిఆర్ఏ లేదు, బీఆర్ఎస్కు ఇంత ఉలికెందుకు అని చెప్పిన నిన్న కిషన్ రెడ్డి ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు, డిపిఆర్ వచ్చింది, మా పరిశీలనలో ఉంది అని మాట్లాడి. అంటే మీరు పరిశీలనలో ఉంది అంటే దాని మీద మీ ఫైట్ ఏంది? ఇలా బంకచెర్లకు నీళ్లు తీసుకుపోవడానికి తెలంగాణ ప్రజలకి ద్రోహం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఇలా తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాల్సినటువంటి సందర్భం వస్తూ ఉంది. మీరు కాంగ్రెసు, బీజేపీ రెండు కుమ్ముక్కై టీడీపీని మధ్యలో పెట్టుకొని ముగ్గురు కలిసి ఇలా దొంగ నాటకం ఆడి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగినటువంటి ఉద్యమాన్ని వెనక్కి లాగడానికి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినరో ఆ ప్రయత్నాలను ఎట్లా కేసీఆర్ గారు ఒక్కడిగా ప్రతిఘటించడం మేమందరం కూడా సజీవంగా చూసినాం. మళ్ళీ ఆ ప్రతిఘటనే ఇవాళ కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ మీ 3 రాజకీయ పార్టీల దగులుబాజీ విధానాలని సరైనటువంటి రీతిలో తెలంగాణ ప్రజలు తిప్పికొడతారు. కేటీఆర్ గారు నిన్న చాలా మంచి మాట అన్నాడు. మీరు కేసీఆర్ గారిని ఇరిగేషన్ మీద మాట్లాడడం అంటే హనుమంతుని ముందు కుప్పిగంతులు వేయడమే. నిజంగానే ఇవాళ నీటిపారుదల విషయంలో ఇవాళ దేశానికి ఒక రోల్ మోడల్గా నిలిచినటువంటి కేసీఆర్, సంక్షేమ పథకాలకి ఒక రోల్ మోడల్గా నిలిచినటువంటి కేసీఆర్, మానవీయతకు రోల్ మోడల్గా నిలిచినటువంటి కేసీఆర్ పట్ల ఇంత అసందర్భంగా మాట్లాడడం అనేటువంటిది ఇవాళ తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. డెఫినెట్ గా సందర్భం వచ్చినప్పుడు ఆ విషయాలన్నీ కూడా మనసులో ఉంచుకొని, గుండెల్లో ఉంచుకొని ఎవరికి ఏ బుద్ధి చెప్పాలో ఆ బుద్ధి చెప్పేటువంటి ప్రయత్నం ప్రారంభమైందని నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని మేము హెచ్చరిస్తాము. విజయ్ గారు, నిన్న మనం చూసాం వాస్తవానికి అంటే కాళేశ్వరం కమిషన్ విషయంలో కనిపిస్తున్న వేగం ఇతర ప్రమాదాల విషయంలో కావచ్చు, ఇతర చోట్ల కుప్పకూలిన ప్రాజెక్టుల విషయంలో ఎందుకు కనిపించడం లేదనే ప్రశ్న ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా సూటిగా ప్రశ్నించారు. అనేక రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నాయి, బీహార్లో కూడా రోజుకు ఏదో చోట ప్రమాదం జరుగుతూనే ఉంటుంది, అనేక చోట్ల ఫ్లైఓవర్లు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు కుప్పకూలుతున్న సందర్భం. కానీ వాటిపై స్పందించని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం కాళేశ్వరం విషయంలోనే ఈ విధంగా కక్ష కట్టడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం? తెలంగాణ మీద ఆధిపత్యం కోసమేనండి ఇదంతా. 2 జాతీయ పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళ వెనకాల ఉన్నటువంటి పెట్టుబడిదారులు కావచ్చు, అదాని లాంటి వాళ్ళు కావచ్చు, ఇటువైపు ఢిల్లీ రాహుల్ గాంధీ వైపు వెనక ఉన్నటువంటి ఇదొక అవకాశం దొరికింది వాళ్ళకు.
వాళ్ళకేంటంటే ఇక్కడ ఒక కేసీఆర్ అనే వ్యక్తి ప్రాంతీయంగా అస్తిత్వంతో బలంగా ఉన్నటువంటి రాష్ట్రము. ఇక్కడ సహజ వనరులు, సంపదలు, వాటరు ఏదైనా చాలా బాగున్నటువంటి వీటి మీద కన్నుబడ్డటువంటి. ఇక్కడ రాజకీయంగా కేసీఆర్ని కనుక తప్పించినట్లయితే మాకు ఇక స్వేచ్ఛ, వాళ్ళకు ఒక స్వతంత్రం వచ్చినట్టు ఫీల్ అవుతున్నటువంటి సందర్భంలో దేశంలో ఎక్కడ లేని విధంగా మీరు మోడీ గారు చూడండి, కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ సిద్ధరామయ్య పట్ల ఒక రకంగా వ్యవహరిస్తాడు, అదే రేవంత్ రెడ్డి పట్ల ఇంకో రకంగా వ్యవహరిస్తాడు. ఇక్కడ చాలా స్మూత్గా, అక్కడేమో హార్డ్గా వ్యవహరిస్తుంటారు. ఎందుకంటే అక్కడ ఇది అదానీ ఆపరేషన్, దీని వెనకాల మొత్తం అదానీ ఆపరేషనే కనిపిస్తున్నటువంటి అంశం. ఇక్కడ ఉన్నటువంటి వనరులను వాళ్ళ చేతిలో కట్టుబెట్టాలి. అదాని కట్టబెడితే మరి అది తర్వాత రేవంత్ రెడ్డి రూపంలో కాంగ్రెస్కి పోతాయో తెలియనటువంటి అంశం. ఎందుకంటే ఒకసారి తీసుకొని కూడా మళ్ళీ వాపసు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఇది. దీన్ని ఒక ప్రయోగశాలలాగానో, రాజకీయ ప్రయోగశాలలాగానో ఎంట్రీ బీజేపీకి. ఇంకొకటి కర్ణాటక తర్వాత మేము తెలంగాణలో రాజకీయ ఎంట్రీ ఇవ్వాలి, మాకు అధికారం కైవసం చేసుకోవాలి. ఇక్కడ ప్రధానమైనటువంటి అడ్డంకి కేసీఆర్ అనే వ్యక్తి ఒక ప్రాంతీయ అస్తిత్వంతో చాలా బలంగా ఉన్నటువంటి వ్యక్తి. లేకపోతే మీకు ప్రధానమైనటువంటి శత్రువు కాంగ్రెస్, బీజేపీకి కాంగ్రెస్కు బీజేపీకి అయినప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నేను చెప్పినటువంటి నేను స్కూలు కాలేజ్ ఇక్కడే చదివానని తనకు తాను నేను కోవర్టునని చెప్పుకున్నటువంటి సిచ్యువేషన్లో రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా నేను ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు, మత ఉన్మాద సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నానని నిజంగా చెప్పుకున్నటువంటి భరిస్తారండి ఎవరైనా? భరించేటువంటి సిచ్యువేషనే కాదు. అట్లాంటి వ్యక్తిని ఇంకా కొనసాగిస్తున్నారంటే నేషనల్ లెవెల్లో మీరు ఒక రకంగా రాజీ పడ్డట్టు, తెలంగాణ వరకు రాజీ పడ్డరా అనే ఒక అనుమానం వస్తున్నటువంటి సిచ్యువేషన్. ఈ రక రాజకీయంగా దీన్ని మేము వాడుకొని ఇక్కడ ఉన్నటువంటి వనరులను దోచుకొని పోవాలనేటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యంతో ఇక్కడ ఒక్కసారి ఓడిపోవడంతో ప్రాంతీయ అస్తిత్వంతో ఉన్నటువంటి వాటిని దాన్ని మరింత మొత్తం చేయాలి, దాన్ని మొత్తం ఇంకా రాజకీయంగా లేవకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ కాళేశ్వరం కమిషన్ని ముందు పెట్టి మొత్తం నెగిటివ్. మిగతా అంశాలు అసలు దాన్ని రిపేర్ చేయాలని ఒక కేంద్రంలో ఉన్నటువంటి 8 ఎంపీలు ఇస్తే దాన్ని రిపేర్ చేసి ఎందుకు వాడరు అని క్వశ్చన్ చేయట్లేరు బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు. రిపేర్ ఒత్తిడి కూడా చేయాలి వాళ్ళు, మీరు ఎందుకు రిపేర్ చేయించుకోవట్లేరు, ఎందుకు రిపేర్ చేయాలనేటువంటి అంశం. అది వదిలిపెట్టి మిగతా అంశాలకు సంబంధించి డైవర్షన్ చేసుకోవడం కోసం మీరు అన్నట్టు మిగతా కూలిపోయినటువంటిది ఎస్ఎల్బీసీకి సంబంధించిన ప్రపంచంలో ఉంటుందంటే సార్, మీరు ఎన్కౌంటర్లు చేసినటువంటి శవాలు ఇవ్వకపోవడం ఒక ఎత్తు. ఒక ప్రమాదం జరిగినటువంటి దాన్ని నీవు ఇంత పెద్ద దేశము ప్రపంచంలో 4వ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నటువంటి దేశానికి సంబంధించి చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు 4 శవాలు కుటుంబాలకు ఇవ్వలేనటువంటి సిచ్యువేషన్లో భారతదేశం అంత ఘోరమైన టెక్నాలజీ ఉన్నదా? దాన్ని తీసి ఇవ్వలేనటువంటి సిచ్యువేషన్లో కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే మోడీ జోక్ అదే గుజరాత్లోనో ఇంకేదైనా జరిగితే మోడీ గారు ఇట్లనే వ్యవహరిస్తారా? ఇంత వివక్షత చూపిస్తూ తెలంగాణ పట్ల 2 జాతీయ పార్టీలు తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వాన్ని కనుమరుగు చేసే కుట్రను తెలంగాణ సమాజం గ్రహించి వాళ్ళు తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వాన్ని కాపాడుకునే విధంగా వ్యవహరించాల్సినటువంటి సమయం అయితే ప్రస్తుతం అదే సమయం కొనసాగుతుంది. ఎస్, నిజంగానే ఏనాడో చెప్పారు ఆచార్య జయశంకర్ గారు, స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని చాలా స్పష్టంగా చెప్పిన సందర్భం. ఆ స్వీయ రాజకీయ అస్తిత్వాన్ని రాజకీయంగా ఎదుర్కోలేకే కుట్రలు కుతంత్రాలతో తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతున్న నేపథ్యంలోనే తెలంగాణ సమాజం కూడా వీటిని ఎదుర్కోవాలి, తప్పకుండా స్వీయ రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందనే వాదన కూడా అత్యంత బలంగా వినిపిస్తాం. ప్రసాద్ గారు, కాంగ్రెస్లో మంత్రివర్గ విస్తరణ అనేది అసంతృప్తులు రాజేస్తున్నట్టుగా కనిపిస్తోంది. పూర్తిగా ఢిల్లీ హైకమాండ్ చేతిలోకి పూర్తిగా వెళ్ళిపోయినట్టుగా కనిపిస్తుంది. శాఖల కేటాయింపు కూడా ఢిల్లీ రిమోట్ తోటే జరిగినట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికే అనేక మంది ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. శాఖల కేటాయింపులో కూడా మరోసారి వివాదాలు చెలరేగడం, దీనికి తోడుగా పూర్తిగా ఢిల్లీ రిమోట్లోకి తెలంగాణ వెళ్ళిపోవడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు రాజుగారు మీరు ఇంతకుముందు జయశంకర్ చెప్పినటువంటి స్వీయ రాజకీయ అస్తిత్వం అనేటువంటిది తెలంగాణకు శ్రీరామ రక్ష. ఇవాళ డెఫినెట్గా అది లేదు కాబట్టి ఇన్ని అపార్థాలు, ఇన్ని అనార్థాలు మనకు కనబడతా ఉన్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికి 45 ఢిల్లీ పోయిందని చెప్తాం. ఏ చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా ఢిల్లీ పాలకులు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. ఆయన కలవకుంటే తెలంగాణ ప్రజలకు సంబంధించిన రిమోట్ ఆగిపోతుంది. తెలంగాణ ప్రజల జీవనాన్ని మొత్తంగా కూడా తీసుకుపోయి ఆ రాహుల్ గాంధీ, ఖర్గే చేతిలో పెట్టి వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తే అప్పుడు మన సంక్షేమ పథకాన్ని అమలు చేసేటువంటి ఒక దుర్గతి పట్టడం అనేటువంటిది ఇది విషాదం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో లేనటువంటి ఆయన ఇవాళ మన ముఖ్యమంత్రి అయ్యిండు.
తెలంగాణ సోయి లేనటువంటి వాళ్ళు అనేక మంది ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు. అసలు మంత్రివర్గంలో ఒక స్పష్టత లేదు. కాళేశ్వరం విషయంలో కూడా చూసినాం. ఒక ఆయన 55,000 ఎకరాలు అంటాడు, ఒక ఆయన 95,000 ఎకరాలు అంటాడు, ఒక ఆయన ఒక్క ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదు అంటాడు. మీరు ఏదైనా చూడండి, వాళ్ళు మొత్తంగా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఒక ఆయనేమో పిసిసి అధ్యక్షుడు డబ్బులు పెట్టి కొన్నాడు, మా మీద ఈయన గుడి బండ్లాగా తయారైపోయిండు, ఏదో పార్టీల వచ్చి మా పార్టీలకు వచ్చి మా చీమలు పెట్టిన పుట్టలో ఆయన దూరిండు అని వాళ్ళు రకరకాలుగా మాట్లాడతారు. ఇలా మొత్తం పరిపాలన అంతా కూడా ఏంటంటే అస్తవ్యస్తంగా, ఎక్కడ కూడా ఒక సమన్వయం లేదు. మొత్తం ఢిల్లీ నుంచి ప్రతిదానికి కూడా ఢిల్లీ నుంచి రావాలి. ఇప్పటికీ 2-3 మారినరు ఇన్ఛార్జీలు. ఆమె మీద అనేక ఆరోపణలు వచ్చినాయి పోయిన ఆమె మీద. ఇప్పుడు ఈమెనేమో సరిచేయడానికి ప్రయత్నం చేస్తుందని వార్తలు వస్తూ ఉన్నాయి. ఎక్కడ కూడా తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి 6 గ్యారంటీలు, 420 హామీలు, తెలంగాణ ప్రజల్లో వస్తున్నటువంటి ఆగ్రహం పెళ్ళుబుకుతూ ఉంటే దాన్ని ఎట్లా సరిచేయాలనేటువంటి విషయంలో లేదు. ఉద్యోగుల విషయంలో మొన్న చూసినాం, కోసుకొని తింటారా వండుకొని తింటారా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రికి ఇక తెలంగాణ ప్రజలు ఏం చేయాలి అంటే మొత్తంగా కూడా కాడెత్తేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇచ్చిన హామీల వైఫల్యం, అమలు చేసినటువంటి వాటిలో కూడా చాలా గందరగోళం. ఇలా మొత్తంగా చూడండి, మీరు ఈ 18 నెలల పాలన ఒకసారి మనం పరిశీలిస్తే ఇన్ టోటల్గా కేసీఆర్ గారి కుటుంబాన్ని, కేసీఆర్ను, బీఆర్ఎస్ను పైన తిట్టడం మీద పెట్టినటువంటి శ్రద్ధలో 10% పరిపాలన మీద పెడితే కనీసం ఈ పరిపాలన కొంతైనా సజావుగా జరిగేది అనేటువంటిది ఇలా తెలంగాణ ప్రజల అభిప్రాయం. కాబట్టి ఇలా మొత్తంగా కూడా ఒకవైపు చంద్రబాబు నాయుడు ఇచ్చేటువంటి సూచనలు, ఒకవైపు ఏమో ఢిల్లీ నుంచి వచ్చే సూచనలు, ఈ రెండు కూడా తెలంగాణకు వ్యతిరేకమే. అందుకే కేసీఆర్ గారు ఏమన్నాడు, మన దేనికైనా మనకు ఇంటి పార్టీ ఉండాలి, ఇంటి పార్టీతోనే మన సమస్యలు పరిష్కారం అయితే 2001లో చెప్పిండు కేసీఆర్ గారు. దాంతోనే టీఆర్ఎస్ పార్టీ నిర్మాణమై ఇలా 10 ఏళ్ళు తెలంగాణ మనం స్వీయ పాలన చేసుకున్నాం. కాబట్టి మన నిధులు మనం ఉపయోగించుకున్నాం, మన నీళ్లు మనం ఉపయోగించుకున్నాం, మన నిర్ణయాలను క్షేత్రస్థాయిలో అయినాయి. ఎక్కడైతే ఏ ఎల్లయ్య మల్లయ్య అడుగుతున్నాడో అందులో నుంచి వచ్చినటువంటివి టీఆర్ఎస్ పార్టీ ఎజెండాలుగా మారి అవి ఆచరణలోకి పోయి ఇలా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలిపినాయి. ఇలా ఆత్మగౌరవం మీద దాడి జరిగే విధంగా ఇలా ఢిల్లీ పరిపాలన తీసుకొచ్చి తెలంగాణ ప్రజల మీద ఒక గుదిబండలాగా తయారు చేస్తారు. ఇంతకుముందు జీఎస్టీ తగ్గిందంటారు. తెలంగాణ ప్రజలు ఏది కొనాలన్నా కాంగ్రెస్ తీసుకుపోయి డబ్బులు ఏఐసీసీకి ఇస్తుందని కొనడం కూడా మానేసినట్టు కనబడుతుంది. అసలు ఏవి కూడా అంటే ఈ ప్రభుత్వం మీద విశ్వాసం సన్నగిలుతా ఉన్నది. ప్రభుత్వం మీద విశ్వాసం సన్నగిలడం అనేటువంటిది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. కేసీఆర్ గారు ఆ విశ్వాసాన్ని నిలబెట్టడానికి చాలా ప్రయత్నాలు చేసిండు. ప్రతి వ్యవస్థను, గురుకుల వ్యవస్థ ఎట్లా ఉండాలి, వైద్య వ్యవస్థ ఎట్లా ఉండాలి, పోలీస్ వ్యవస్థ మీద విశ్వాసం ఎట్లా పెరగాలి, ఇవన్నిటినీ ఆయన ఆలోచించి ఒక్కొక్కటి మొదలుపడి 100 ఏళ్లలో చేయాల్సిన 10 ఏళ్లలో ఎందుకు చేయలేదని కొందరు ప్రశ్నిస్తున్నారు. 10 ఏళ్లలో చేసినటువంటి శతాబ్ద కాలం పనిని మీరు మొదలు చూడండి. నీళ్లు 24 గంటల కంటే ఎక్కువ విద్యుత్ ఇవ్వలేము. ఇలా మొబైల్ ట్రాన్స్ఫార్మర్లు పెట్టి ఒక గంటలో ట్రాన్స్ఫార్మర్ గాలిపోతే మళ్ళీ మొబైల్ ట్రాన్స్ఫార్మర్ పెట్టే సిస్టమ్ కేసీఆర్ గారు తెచ్చారు. గతంలో ఒక ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే బండి మీద వేసుకొని సబ్స్టేషన్కి పోయి పైసలు వేసుకొని అక్కడే బియ్యం కూడా తీసుకొని పోయేది. కూరగాయలు బియ్యం తీసుకుపోయి అక్కడ వండుకొని 5 రోజులకు 6 రోజులకు ట్రాన్స్ఫార్మర్ పెట్టయితే అప్పటి వరకు పంట ఎండిపోయేది. ఈ మౌలికమైనటువంటి మార్పును చూడలేని కాంగ్రెస్ పార్టీ ఇలా యథేచ్ఛగా ప్రతి దానిలో అవినీతి అని చెప్పి కేసీఆర్ మీద బురద ప్రయత్నం చేస్తుంది. ముందు మీ అవినీతి, మీ ఎమ్మెల్యేలే చెప్తున్నారు. 6-7 ఎమ్మెల్యేలు ఒక దగ్గర కూర్చొని మీరు చెప్తే మీరు ఆఖరికి పవర్ ప్రజెంటేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. మేము ఏ ఎమ్మెల్యే రికమెండేషన్ చేస్తే బిల్లులు ఇచ్చినామని. కాబట్టి ఇంత కాంగ్రెస్ పార్టీ ఇవాళ పూర్తిగా అది ఏం చెప్పానో పూర్తిగా వాళ్ళ అంతర్గత వ్యవహారమైనప్పటికీ కూడా ఇలా ప్రజల పాలన చేయలేక కాడి ఎత్తేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. మీ కొట్లాటలు, మీ పంచాయతీలు, మీ కమిషన్లు ఇవి తెలంగాణ ప్రజలకు అక్కర్లేదు. తెలంగాణ ప్రజలకు కావాల్సింది మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి అని మేము డిమాండ్ చేస్తాం. విజయ్ గారు, మనం చూసాం దశాబ్దాల పాటు తెలంగాణలో జరిగిన విధ్వంసానికి ప్రధాన కారణమే ఢిల్లీ నుంచి సాగిన రిమోట్ కంట్రోల్ పాలన. ఇప్పుడు మరోసారి ఆ రిమోట్ కంట్రోల్లోకి వెళ్ళిన నేపథ్యంలోనే తెలంగాణ మరోసారి అణచివేతకు కావచ్చు, తెలంగాణకు సంబంధించిన ఇచ్చిన హామీలు అమలు కాక ప్రజలు ఇబ్బందులు పడుతున్న సందర్భం కూడా మనం చూస్తున్నాం. చివరికి శాఖల కేటాయింపు కూడా ముఖ్యమంత్రికి అధికారం లేకుండా ఢిల్లీ రిమోట్ పాలనలోనే వాటిని కూడా ఖరారు చేస్తున్న పరిస్థితి తెలంగాణలో నెలకొన్న సందర్భం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? తెలంగాణ ఆత్మగౌరవం ఎంత ఘోరంగా తాకట్టు పెడుతున్నారు అనేది అర్థమవుతున్నటువంటి సిచ్యువేషన్. ఢిల్లీ పర్యటన ముఖ్యమంత్రి గారంటే విత్ ఇన్ ద ఆల పార్టీలో కావచ్చు, బయట సమాజంలో కావచ్చు ఒక హాస్యాస్పదమైనటువంటి పర్యటన, జోకులు వేసుకునేటువంటిది, ఒక చిల్లరగా మాట్లాడుకునే అంశంలాగా తయారైనట్టు కనిపిస్తుంది రాష్ట్రంలో. అరే ఇన్నిసార్లు ఢిల్లీ పోయింది ఏ ముఖ్యమంత్రి, భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా 44 సార్లు 1.5 కాలంలో పోయినటువంటి ముఖ్యమంత్రి అయితే
లేడు. పక్కకున్న హర్యానా ముఖ్యమంత్రి కూడా ఇన్నిసార్లు ఢిల్లీకి పోయినటువంటి సిచ్యువేషన్ అయితే లేదు. పోయి ఇప్పుడు ఏం చేస్తున్నావు, మొత్తం తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి వస్తున్నావు. అక్కడ నువ్వు కనీసము ఒక శాఖలు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఒక మంత్రివర్గ విస్తరణ జరిగితే సాయంత్రమో రేపో శాఖలు కేటాయించేది. ఆ రోజు సాయంత్రమో తెల్లారి ఉదయమో వచ్చేటువంటిది. నువ్వు ఢిల్లీకి 3 రోజులు పోయినా శాఖల కేటాయింపు రాలేదు. నేను అన్నట్టు చెప్పినటువంటి సిచ్యువేషన్ ఎంత నవ్వుకుంటున్నారంటే, నేను కర్ణాటక జనగణనకు పోయినా అని చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంటే ఫోటో తీస్తే ఫోటో ఆడలేదు, ఫోటో లేనటువంటి సిచ్యువేషన్. ఈ మధ్యలో వాళ్ళ పార్టీలకు సంబంధించిన నాయకులు జోకులు వేస్తున్నారు. ఏమని వేస్తారంటే, రాహుల్ గాంధీ వాళ్ళ ఫోటోగ్రాఫర్కి చెప్పినట్టు, రేవంత్ రెడ్డి ఎప్పుడు వచ్చినా చోటా ఆద్మీ ఆయతో నువ్వు అసలు ఫోటోనే తీయకరా భయ అని చెప్పినట్టు వాళ్ళ పార్టీ నాయకులు జోకులు వేసుకునేటువంటి సిచ్యువేషన్ ఉంది. అట్లా మరి అదే పరిస్థితి కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో అక్కడ ఫోటోలనే వస్తలేదు. ఈయన కలిసిన అని చెప్పుకుంటున్నటువంటి సందర్భంలో మరి రాహుల్ గాంధీ దిగొద్దన్నాడా, మీరు దిగుతలేరా? అది రోజు తెలంగాణకే అవమానం కదా. ఓ ముఖ్యమంత్రిని ఇన్నిసార్లు అవమానిస్తుంటే కూడా అసలు నిజంగా కూడా అవమానిస్తే ఓ ముఖ్యమంత్రి రాజీనామా చేసి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి. అట్లాంటి పరిస్థితి కనిపిస్తలేదు. ఈయన మళ్ళా పోతా ఉన్నాడు. నిన్న వీళ్ళు శాఖలకు సంబంధించినటువంటి నిర్ణయం కూడా ఢిల్లీ వాళ్ళు చెప్తున్నారంటే, అసలు ముఖ్యమంత్రి ఎందుకు, రాజ్యాంగం ఏంటి, ప్రజాస్వామ్య పాలన కొనసాగుతుందా? ఇది అధిష్టానం ఆదేశించి ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సినటువంటి అధికారాలు ఏవి కూడా లేనటువంటి విషయం తెలంగాణకు కనిపిస్తుంది. మొత్తం తీసుకుపోయి అధికారాలు ఢిల్లీలో కేసీ వేణుగోపాల్, అదే రాహుల్ గాంధీ వీళ్ళ చేతిలో పెట్టి నడిపిస్తున్నటువంటి సిచ్యువేషన్లో తెలంగాణ గోసపడకపోతే ఇంకేమవుతుంది? ఇక డైవర్షన్ ఏది నిర్ణయం చేయకపోతే ఈ మధ్య వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నటువంటి పచ్చపలుకులు పలికే పత్రిక కూడా నిన్న అవమానకరమైనటువంటి తీరుగానే రాసినటువంటి ఛానల్లో రాశారు. ఇదేంది ఢిల్లీ పెత్తనం ఏంది, ఈ రకంగా అవమానిస్తున్నారని వాళ్ళ పలుకులు పలికే ఛానల్ కూడా అదే చేసినటువంటి సిచ్యువేషన్. అంటే అంత అయిపోయింది. అంత వాళ్ళ రాసే ఆ పత్రిక కూడా ఆ రకంగా రాస్తుందంటే ఇన్ని అవమానాలు తెలంగాణ సమాజం చూస్తున్నది. ఢిల్లీకి మొత్తం తాకట్టు పెట్టినటువంటి సిచ్యువేషన్ ఆత్మగౌరవాన్ని, ఈ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే బదులు ఏదో రకమైనటువంటి నిర్ణయం అక్కడ ఉన్నటువంటి పార్టీ వాళ్ళైనా, తెలంగాణ నిజంగా ఉన్నటువంటి వాళ్ళైనా నిర్ణయం తీసుకొని ఏదో ఒకటి చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే తెలంగాణ సమాజం మళ్ళీ బానిస మనస్తత్వంలోకి వెళ్ళిపోతున్నటువంటి సిచ్యువేషన్. తిరోగమనం మొత్తం అన్ని అంశాలు పడ్డారు. సాంస్కృతికంగా కావచ్చు, ఇంకా అభివృద్ధి పరం విషయంలో కావచ్చు, ఈ రకంగా వెనక్కి పోతుంటే తెలంగాణ ఏం కావాలి? మళ్ళీ పాత పద్ధతిలో దాన్ని ఎదురు చూస్తూనే ఉండే చంద్రబాబు నాయుడు ఆంధ్రాకు సంబంధించినటువంటి వారు ఇది ఎప్పుడు ఫెయిల్ అవుతుందా, మేము ఎప్పుడొచ్చి గద్దల్లాగా వాలిపోయి ఇది తీసేసుకుందామా తిందామా అనే లెవెల్లో వాళ్ళు పక్కకు కనిపిస్తూనే ఉండే. వీళ్ళు దోపిడీ బనకచర్లతో దోపిడీ అయిపోతూనే ఉండే. వీళ్ళు నోరు మూసుకొని ఉంటుండడం వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితి మళ్ళీ తెలంగాణ సమాజానికి రావద్దు అనేది ప్రధానంగా నేను కోరుకుంటున్నాను. దశాబ్దాల పాటు ఏదైతే రిమోట్ కంట్రోల్ పాలనలో తెలంగాణ విధ్వంసానికి గురైందో మళ్ళీ అదే పరిస్థితిని నెలకొనడం అత్యంత ఆందోళనకరంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణలో జరుగుతున్న విధ్వంసం కావచ్చు, ప్రజా ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా జరుగుతున్న నిర్ణయాలు, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా సాగుతున్న కార్యాచరణకు ప్రధానమైన కారణం కూడా ఢిల్లీ రిమోట్ పాలన ప్రధానంగా కారణంగా కనిపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ సమాజం ఈ ఢిల్లీ పార్టీల పట్ల కూడా అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ గారు, అలాగే దేవిప్రసాద్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ వార్తలు వాస్తవాలు. నమస్తే.